Hi everyone. So you already know we are providing training on the Microsoft Dynamics CRM. We are into the industry almost 4+ years of experience in training industry, and overall I do have the 12+ years of experience. I'm working on the Dynamics CRM only. సో ఇప్పటి వరకు ఎవరైతే మన దగ్గర 60 to 70% సక్సెస్ రేట్ ఉందండి. బట్ ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో మనం ఇప్పటి వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయలేదు, ఎవరికైతే జాబ్ వచ్చాయో. సో వీ జస్ట్ వాంటెడ్ టు షేర్ దేర్ ఫీడ్బ్యాక్ యాజ్ వెల్. సో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా, సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని సో మనం షేర్ చేయాలనుకుంటున్నాం. సో దట్ ఎవరైతే ట్రైనింగ్కి జాయిన్ అవుతున్నారో వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి వాట్ ఈస్ ద పాజిటివ్ థింగ్స్ పాజిటివ్ థింగ్స్ ఏం ఫాలో అవ్వాలి, అండ్ వాట్ ఈస్ ద నెగిటివ్ థింగ్స్. అండ్ ఆల్రెడీ సక్సెస్ అయిన స్టూడెంట్స్ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు, అండ్ జాబ్ తెచ్చుకోవడానికి వాట్ ఆర్ ద స్టెప్స్ దే ఫాలో అవుట్. ఇఫ్ యూ ఫాలో ద సిమిలర్ స్టెప్స్ యూ కెన్ గెట్ సక్సెస్. అండ్ వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ట్రై టు ఫాలో దేర్ సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్, దెన్ యూ కెన్ ఆల్సో గెట్ సక్సెస్. లెట్స్ సీ టుడే. ఈరోజు మనం మనోజ్ మనోజ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాము. ఈ రీసెంట్లీ గాట్ ద జాబ్, and I will just first of all I will just show you and when did he join with us. If you see the system, he joined on the September 1st, this September 1st, and due to some privacy reason, సో నేను ఇక్కడ కొన్ని హీస్ పర్సనల్ డీటెయిల్స్ రిమూవ్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తే సో మనోజ్ మనకి అసైన్మెంట్స్ ఎన్ని సబ్మిట్ చేస్తున్నాడు ఏంటి అనేది యూ కెన్ సీ దిస్ ఈస్ హిస్ హిస్టరీ, అసైన్మెంట్స్ హిస్టరీ. మీకు తెలుసు కదా మన సిస్టంలో ట్రాకింగ్ ఉంటుంది ఈచ్ అసైన్మెంట్ అనేది. ఈ ఈ రిజిస్టర్డ్ విత్ అస్ ఆన్ ద September 1st అండ్ September 3rd నుంచి అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నాడు. సో తన అసైన్మెంట్స్, మోస్ట్ ఆఫ్ హిస్ అసైన్మెంట్స్ హీస్ గెటింగ్ 5% రేటింగ్. హీ డిడ్ సో మచ్ హార్డ్ వర్క్. తను చాలా హార్డ్ వర్క్ చేశాడు. తన వర్క్ కూడా హీ డిడ్ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఈవెన్ దో హీ డోంట్ నో నాలెడ్జ్ ఆన్ ద సిఆర్ఎం, బట్ వర్క్ కూడా డిఫరెంట్గా చేసేవారు. సో తనకి మన ట్రైనింగ్ ఎలా హెల్ప్ఫుల్ అయింది, తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, అండ్ సక్సెస్ అవ్వడానికి తను ఫాలో అయిన స్టెప్స్ ఏంటి. లెట్ us చెక్ విత్ హిమ్ డైరెక్ట్లీ. యా, Can I start? ఎస్ అండి. సో మనోజ్ ఈస్ హియర్. సో మనం మనోజ్తో చెక్ చేద్దాం. సో హాయ్ మనోజ్. Yeah, hi sir. ఎస్ మనోజ్. సో మీకు రీసెంట్గా జాబ్ వచ్చింది కదా. సో యాజ్ Yeah. పర్ ద హిస్టరీ, సో మీరు September 1st జాయిన్ అయ్యారు మన కోర్స్లో. సో మీ కోర్సు ఎలా అనిపించింది, అలాగే సో మీరు సక్సెస్ అవ్వడానికి ఫాలో అయిన స్టెప్స్ ఏంటి, అండ్ మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి. సో ఆ మిస్టేక్స్ ఇప్పుడు మనకి ఎవరైతే కోర్స్ రన్నింగ్ అవుతుందో వాళ్ళు అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వాట్ వాట్ ఈస్ ద సజెషన్స్ యూ ప్రొవైడ్, అంటే మన కోర్స్ ఎంతవరకు హెల్ప్ఫుల్ అయింది మీరు జాబ్ క్రాక్ చేయడానికి. సో కెన్ యూ షేర్ విత్ యువర్ వర్డ్స్. Sure. సో బేసిక్‌గా అండి నాకు బ్యాక్ ఇన్ ఇండియా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. సో, బట్ నేను 4 ఇయర్స్ పెట్టి ఇక్కడ అప్లై చేస్తూ వచ్చాను కాంట్రాక్ట్ జాబ్స్‌కి. సో, నేను మీ ట్రైనింగ్‌లో వచ్చేసి సెప్టెంబర్ 1 జాయిన్ అయ్యాను. ఐ మీన్ అక్టోబర్ ఎండ్‌కంతా ఫినిష్ అయిపోయింది. దెన్ నవంబర్ మిడ్ నుంచి నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను. నాకు డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో జాబ్ వచ్చింది. విచ్ ఈస్ ఎ స్టార్టప్ కంపెనీ. అండ్ ఈ స్టార్టప్ కంపెనీలో మేమేం చేస్తామంటే ప్రస్తుతానికి వచ్చేసి నాకు సీఆర్ఎం యూజ్ చేస్తాము యాజ్ ఎ సిఈ అప్లికేషన్‌గా. అండ్ పవర్ పేస్ యూజ్ చేస్తాము అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి. సో, నేను వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి 2 అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తున్నాను. సో, బోత్ అప్లికేషన్స్ పవర్ పేస్ యూజ్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ మీ ట్రైనింగ్ నాకెలా హెల్ప్ అయిందంటే, సో మీ ట్రైనింగ్‌లో నేనొచ్చి స్ట్రాంగ్ ఫౌండేషన్ స్కిల్స్ అనేది నేర్చుకున్నాను. అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ వాటెవర్ ఇట్ లైక్ కస్టమైజేషన్స్ ఆర్ ద వర్క్ ఫ్లోస్ ఆర్ ప్లగిన్స్ వాటెవర్ ఇట్ ఈస్. సో వాటెవర్ వి డిస్కస్డ్ ఇన్ ద ఐ మీన్ వాటెవర్ యూ టాట్ దట్ ఈస్ హెల్పింగ్ మీ యాస్ ఎ బేస్ ఫర్ ఎనీ టాస్క్. సో ఈవెన్ ఫర్ నావిగేషన్స్ ఎలా నావిగేట్ అవ్వాలి అని చెప్పేసి ఈవెన్ మెయిల్ కమ్యూనికేషన్స్‌లో కూడా వాళ్ళు ఏదైనా అడిగితే నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను. సో, గుడ్ గుడ్. మన కోర్స్ ద్వారా. యాస్ వెల్ యాస్ ఇన్ కేస్ నాకేమైనా తెలియకపోతే నేనేం చేస్తాను అంటే, నేను గూగుల్‌లోకెళ్ళి ఎంఎస్‌డిఎన్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్స్ కానీ, లేదంటే బ్లాగ్స్ రెఫర్ చేసుకొని, సో, వాళ్ళకి ఆన్సర్ చేయగలుగుతున్నాను. ఈవెన్ విత్ జీరో ఎక్స్‌పీరియన్స్. గ్రేట్ గ్రేట్. ఇది యాహ్! మీకు అండ్ ఈవెన్ పవర్ పేజ్‌లో ఈవెన్ మన పవర్ పేజ్‌లో లిక్విడ్ కోడ్ రాస్తాం కదండీ! సో, ఆ యా, లిక్విడ్ కోడ్ గాని, లేదంటే హెచ్‌టీఎంఎల్ నాకు హెచ్‌టీఎంఎల్ చేసి ఆల్రెడీ ఐడియా ఉండేది. బట్ జావా స్క్రిప్ట్ వచ్చేసి మీ దాంట్లో నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను అందులో కూడా పవర్ పేజ్‌లో. గుడ్ గుడ్. అండ్ మెయిన్ ఏంటంటే మీ ట్రైనింగ్‌లో సో, స్ట్రాంగ్ ఫౌండేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. అండ్
ఆ ట్రైనింగ్ ద్వారా ఎక్కడ ఏం చేయాలనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. అండ్ దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్‌ప్లోర్ చేస్తూ మన ఓన్‌గా టాస్క్ అనేది ఫినిష్ చేయొచ్చు. అది ఓకే. మెయిన్ థింగ్. అండ్ రీసెంట్‌గా మీకు ఐ థింక్ నేను చాట్‌లో కూడా చెప్పాను. లైక్ ఫినాన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. రీసెంట్‌గా లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాను. సో, హ్మ్. దానికి కూడా అది నేను అంటే మాకు సీఈ అండ్ యాస్ వెల్ యాస్ ఫినాన్స్ 2 ఇంటిగ్రేట్ చేసి ఇన్వాయిస్ వచ్చేసి ఫినాన్స్‌లో మెయింటైన్ చేస్తాము. కానీ యూజర్స్ వచ్చి సీఈ అప్లికేషన్ యూజ్ చేస్తారు. సేల్స్ అప్లికేషన్ యూజ్ చేసి వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అనేది వ్యూ చేస్తారు. సో, దానికోసం చేస్తున్నాము. దానికి కూడా లైక్ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం టైం ఉన్నప్పుడు మనం నేర్చుకుంటూ న్యూ స్కిల్స్ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ సో దట్ అది మనకి యూజ్ అవుతుంది టాస్క్ వచ్చినప్పుడు. ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం టాస్క్ వచ్చిన తర్వాత నేర్చుకుందాం అనుకునే బదులు, సో మనకి టైం ఉన్నప్పుడల్లా మనం ఏదైనా న్యూ టాస్క్ నేర్చుకొని మన టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తే అది మనకి ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. సో నేను మెయిన్ చెప్పేది ఏంటి అంటే అందరికీ ఐ వుడ్ సజెస్ట్ ఎవరీవన్ టు హావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ స్కిల్స్. సో మీరు ఎంత వీలైతే అంత ప్రాక్టికల్‌గా ఆహ్, మీకు సార్ చెప్పేదే కాకుండా మీరు ఎక్కువ ఐ మీన్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకొని, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకంటూ ఒక ఐడియా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ చేసామనుకో సో, రియల్ టైమ్‌లో ఈజీ అవుతుంది. సో, దట్స్ సో సో దట్ మీకేమంటే మీరు 4 ఇయర్స్ పెట్టినా గూడా ఈవెన్ మీరు ఐ ఐ థింక్ మనం 5 ఇయర్స్ పెట్టినా గూడా విత్ జీరో ఎక్స్‌పీరియన్స్ 5 ఇయర్స్ వరకు వి కెన్ ఈజిలీ చేయొచ్చు. మేనేజ్ మన కోర్స్. బై మన కోర్స్. రెఫరింగ్ ద టాస్క్స్. యాహ్! సో, మన కోర్స్ మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారండి? సో, నేనొచ్చేసి 2 ఇంటర్వ్యూస్ ఇచ్చానండి. సెకండ్ సో, దాంట్లోనే ఫస్ట్ సక్సెస్ ఇంటర్వ్యూలో అయింది. వచ్చేసి హ్మ్. యాహ్! సో, ఫస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి నాకు లైక్ గిట్ అడిగారు, అజూర్ అడిగారు, యాస్ వెల్ యాస్ సీఆర్ఎం అడిగారు, ప్లగిన్స్, సేల్స్ అవన్నీ అడిగారు. బట్ ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాను. కానీ సెకండ్ రౌండ్‌కొచ్చేసరికి అది కాంట్రాక్ట్ జాబు. సో, హ్మ్. డ్యూ టు సమ్ బడ్జెట్ ఇష్యూస్ వాళ్ళు హోల్డ్ చేసేసారు ఆ జాబు. తర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సెకండ్ జాబ్‌కి అప్లై చేశాను. ఐ మీన్ అప్లై చేసిన తర్వాత నాకు ఇంగ్లీష్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. సో, దట్ నాకు ఈజీ అయిందది. ఓకే. అక్కడ ఓకే. కూడా లైక్ వర్క్ ఫ్లోస్ గురించి, హ్మ్. తర్వాత పవర్ ఆటోమేట్ గురించి, అండ్ నెక్స్ట్ థింగ్ ప్లగిన్స్ గురించి అడిగారు అంతే. అండ్ హ్మ్. కస్టమైజేషన్స్ గురించి అడిగారు. ఓకే. సో, మన కోర్స్‌లో మీరు ఆల్‌మోస్ట్ ఎన్ని టాస్కులు చేసినారు? అసైన్‌మెంట్స్ ఇచ్చున్నాం గదా! మనము. రఫ్‌గా ఎన్ని అవర్స్ స్పెండ్ చేసుంటారు ఈ 2 మంత్స్ ఆఫ్ పీరియడ్‌లో? నేను డైలీ ఒక వీడియో చూసేవాడిని. తర్వాత 2-3 అవర్స్ స్పెండ్ చేసేవాడిని టాస్క్‌లన్నీ ఫినిష్ చేయడం. ఈజీ అయితే ఇనిషియల్ డేస్‌లో అయితే 1 అవర్ అలా పట్టేది. తర్వాత లైక్ వర్క్ ఫ్లోస్ అండ్ ప్లగిన్స్ వచ్చేసరికి నేను 2 అవర్స్ స్పెండ్ చేసేవాడిని డైలీ. హ్మ్. సో హ్మ్. దట్ నేనేమంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసేవాడిని. ఈవెన్ ఆఫ్టర్ ద కోర్స్ కూడా ఐ మీన్ అక్టోబర్‌లో అయిపోయిన తర్వాత కూడా జాబ్ డిస్క్రిప్షన్ వస్తుంది. జాబ్ డిస్క్రిప్షన్ బట్టి నేను ఫర్దర్‌గా ఎగ్జాంపుల్స్ అనేది ఎక్స్‌ప్లోర్ చేసేవాడిని. సో ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి? సో దట్ నేను ముందే ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్క్ ఫ్లో అనుకోండి. సో దాని డెఫినిషన్ ఏంటి? దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? లైక్ రియల్ టైమ్ వర్క్ ఫ్లో, బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఫ్లో దానికి ఎగ్జాంపుల్స్. అలాగే ఇప్పుడిప్పుడు మనం ట్రిగ్గర్ చేయొచ్చు. హ్మ్. అలాగే మనకి బాటమ్‌లో స్టెప్స్ ఉంటాయి కదండీ! లైక్ వెయిట్ కండిషన్ గాని, యాహ్! చెక్ కండిషన్ యూజ్ చేయొచ్చు. పారలెల్ బ్రాంచ్ యూజ్ చేయొచ్చు. సో, హ్మ్. దీనికంతే ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని, అదే మైండ్‌లో పెట్టుకొని, సో దట్ వాళ్ళు అడిగారనుకోండి, వాళ్ళు జస్ట్ వాట్ ఈస్ వర్క్ ఫ్లో అన్నా కూడా నేను వర్క్ ఫ్లో గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న ఫీచర్స్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. సో దట్ హ్మ్. వాళ్ళకేమవుతుందంటే ఓకే. థిస్ గై హాస్ స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఇన్ వర్క్ ఫ్లోస్ సో దట్ హి కెన్ వర్క్ ఇఫ్ ఎనీ టాస్క్ కమ్స్ అప్. సో, అదంతా మీరు ఎలా మేనేజ్ చేయగలరు? ఓన్లీ బై డూయింగ్ ద అసైన్‌మెంట్స్ ఓన్లీ రైట్? వితౌట్ డూయింగ్ యాహ్! అసైన్‌మెంట్స్ యూ జస్ట్ గో త్రూ ద క్లాసెస్ అది హెల్ప్‌ఫుల్ అవుద్దా స్టూడెంట్స్‌కి? మీరు పర్సనల్‌గా లేదండి. ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి లైక్ నేను ఆల్రెడీ చెప్తాను క్లాస్‌లో మీకు మోటివేట్ చేస్తూనే ఉంటాను ఇంపార్టెంట్ అని. బట్ స్టిల్ మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యి స్ట్రగుల్ ఫేస్ అయ్యారు కాబట్టి మీరు చెప్పండి. లైక్ లెట్స్ సీ సో, నేను మీ జస్ట్ పర్సనల్ వీడియో చూస్తాను అంటే, అప్పటి వరకు అర్థమవుతుందండి. మళ్ళీ యాహ్! ఆఫ్టర్ 1 అవర్ మళ్ళీ వాట్ ఈస్ వర్క్ ఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లోని తీసుకున్నామనుకోండి. నేను వీడియో చూసాను. ఆఫ్టర్ 1 అవర్ నాకు వర్క్ ఫ్లో అంటే ఏంటని తెలుస్తుంది గానీ, నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నాకు ప్రాక్టికల్‌గా తెలీదు కదా! సో, ఇప్పుడు యాహ్! నాకు మళ్ళీ జాబ్‌లో మీరు ఎగ్జాంపుల్ మీ ప్రాక్సీ తీసుకోనో, లేదంటే ఏదో తీసుకొని మీరు క్రాక్ చేయగలుగుతారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రాక్ చేశారు కూడా, మరి రియల్ టైమ్ టాస్క్ వచ్చినప్పుడు అగైన్ యూ హావ్ టు టేక్ ద సపోర్ట్. యూ హావ్ కరెక్ట్. టు స్పెండ్ యువర్ అమౌంట్ అగైన్ కదా! సో యాహ్! మేబీ అది రిమోట్ పొజిషన్ అయితే ఓకే. యూ కెన్ మేనేజ్. బట్ ఆన్ సైట్ ఎళ్ళాలన్నప్పుడు దట్స్ నాట్ పాసిబుల్. సో, ఐ వోంట్ సజెస్ట్ టు టేక్ సపోర్ట్ ఆర్ ప్రాక్సీ ఎనీథింగ్ లైక్ దట్. యూ హావ్ టు వాచ్ ద వీడియో ఫస్ట్ అండ్ దెన్ వితౌట్ వాచింగ్ యూ హావ్ టు డూ ఇట్, ఇంప్లిమెంట్ ఇట్. ఆహ్, ఫ మేబీ ఫస్ట్ గోలో మీరు చేయలేకపోవచ్చు. మళ్ళీ రెఫర్ చేసుకోండి వీడియో. మేబీ సెకండ్ టైమ్ చూడకొని చేయండి. హ్మ్. దిస్ వే ఏమవుతుందంటే యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ అండ్ రియల్ టైమ్‌లో ఈజీ అవుతుంది. కరెక్ట్. కరెక్ట్. సో, ఫర్ యాహ్! సపోజ్
లైక్ మీరిప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా వెళ్ళారనుకోండి, కోర్స్‌లో జాయిన్ అవ్వలేదు. సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా వెళ్లారు. ఈస్ ఇట్ పాసిబుల్ టు క్రాక్ ద జాబ్ ఆర్ సర్వే ఇన్ ద జాబ్? కోర్స్ జాయిన్ అవ్వకుండా అంటే ఇప్పుడు చాట్ అంటే కొంతమంది మామూలు ట్రైనింగ్ అనేది ఎందుకు కోర్స్‌లో తీసుకుంటారండి? జాయిన్ అవ్వటం లేదంటే సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా చేసుకోవచ్చుగా. చేసుకొని నేను క్రాక్ చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా! అలా థింక్ చేస్తారు కదా! సిన్స్ దే డోంట్ నో ద ప్రాసెస్ అండ్ ఆల్. మన కోర్స్‌లో జాయిన్ అయితే బెనిఫిట్ ఏంటి? మీరు 1 ఇయర్, 2 ఇయర్స్‌లో సెల్ఫ్ లెర్నింగ్‌లో నేర్చుకునేది 2 మంత్స్, 3 మంత్స్‌లో రెడ్యూస్ కట్ ఆఫ్ చేయొచ్చు. సో, ఆ యాహ్! అండి. బెనిఫిట్ మీకేమైనా ఇప్పుడేమవుతుందంటే వచ్చిందా? యాహ్! అండి. నేను చెప్తానండి. సో, ఇప్పుడు దేర్ ఆర్ మెనీ రిసోర్సెస్ లైక్ ఇప్పుడు మనకి ఎంఎస్ డాక్యుమెంట్స్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్సే ఉంటాయి. అందులో ట్రైనింగ్ అని చెప్తారు. సో, మనకంటూ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటది కదా! ఏం నేర్చుకోవాలి? ఏ స్టెప్ తర్వాత ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ విత్ ఇది ఎంటిటీస్ చెప్తారు. సో, ఎంటిటీస్ తర్వాత ఫీల్డ్స్ నేర్చుకోవాలి. నేను ఫీల్డ్స్ నేర్చుకొని నేను ఎంటిటీస్ నేర్చుకుంటా అంటే దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఔట్ కదా! యాహ్! యాహ్! సో, మనకి ట్రైనింగ్ అనేది ఎందుకు తీసుకుంటాము అంటే, ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉంటది. సో, అండ్ మనకి డౌట్స్ క్లియర్ చేసే వాళ్ళు ఒకరుంటారు. సో, దిస్ హుహు. వే మనకేమవుతుందంటే, మనం 1 ఇయర్‌లో నేర్చుకోగలిగేది 1 ఆర్ 2 మంత్స్‌లో నేర్చుకోగలుగుతాము. కరెక్ట్. కరెక్ట్. సో, అందుకని ట్రైనింగ్ ఈస్ బెటర్ దాన్ సెల్ఫ్ లెర్నింగ్ అని అది నా ఒపీనియన్ అండి. అండ్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ యాస్ వెల్. యాహ్! అంటే మన దగ్గర నుంచి సపోర్ట్ మీకెలా వచ్చింది? లైక్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ కానీ, లేదంటే అసైన్‌మెంట్స్ రివ్యూస్ కానీ, అంటే మీకు రెజ్యూమే రివ్యూ కానీ, సో, ఇలా అనిపిచ్చింది? ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. సో, మనకి ఐ థింక్ నేను మీ దగ్గర రికార్డెడ్ వీడియోస్ తీసుకొని చేశాను కాబట్టి, సో, మనకి వీక్లీ ట్వైస్ ఉండేది డౌట్ సెషన్. సో, అప్పుడు నేను చేసినవన్నీ నోట్ చేసుకునేవాడిని డౌట్స్ ఒక డాక్యుమెంట్‌లో. ఆ డాక్యుమెంట్ అప్పుడు మనకి సెషన్ ఉన్నప్పుడు అడిగేవాడిని. సో దట్ నేను డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునేవాడిని. సో, అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. తర్వాత ఇంకోటేంటంటే ఆఫ్టర్ దట్ కోర్స్ వి హావ్ ట్రైనింగ్ సెషన్స్ కదా! మాక్ సెషన్స్. సో, అందులో మాక్ ఇంటర్వ్యూస్‌లో మీరు ఐ మీన్ మా పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఆ నెగెటివ్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. అది అదొకటి. తర్వాత ఇంకా మళ్ళీ ఐ మీన్ మాక్ ఇంటర్వ్యూస్ ముందు మీ రెజ్యూమే కూడా రివ్యూ చేస్తారు. యాహ్! యాహ్! అండ్ మీరు సమ్ శాంపుల్ రెజ్యూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బట్టి మేము ప్రిపేర్ చేసుకుంటాము. ప్రిపేర్ హ్మ్. చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ రివ్యూ చేసి, మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసేలా చెప్తారు. యాహ్! యాహ్! అండ్ సో, లైక్ మీరు ఏ ఇయర్ పాస్ ఔట్ మనోజ్? నేను 2020 పాస్ ఔట్ అండి. యాహ్! 2020 పాస్ ఔట్ అండ్ 2 ఇయర్స్ వేరే టెక్నాలజీ మీద వర్క్ చేసినారు. యాహ్! దెన్ 2 యూ మూవ్ ఇయర్స్ 4 క్లౌడ్ ఇయర్స్ మైగ్రేషన్ మీద వర్క్ చేశాను. అండ్ దెన్ యూఎస్ఏకొచ్చానండి. యూఎస్‌కి మూవ్ అయ్యి ఇప్పుడు మీరు 4 ఇయర్స్‌తో క్రాక్ చేయగలిగారు. రైట్? అవునండి. యాహ్! అండి. గుడ్. గుడ్. సో, మనము ట్రైనింగ్‌లో ఏమేమి అప్లికేషన్స్ చేసినామో అసైన్‌మెంట్స్‌గా రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేశామా? ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు కదా! రియల్ టైమ్‌లో. మన ట్రైనింగ్‌లో యాహ్! కూడా అండి. మీకు అసైన్‌మెంట్స్ ఇచ్చాను. సో, మనం చేసిన సిస్టమ్ బేస్ చేసుకొని మీకు అలాగే ఉంటుందా వర్కు? అంటే అప్లికేషన్ పరంగా ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? లైవ్‌లో మీకు వేరే నావిగేషన్స్ ఉన్నాయి. వేరే సిస్టమ్ ఉంది. అండ్ మీరు ట్రైనింగ్‌లో అండి. వేరే సిస్టమ్‌లో చేశారు. అలా ఏమైనా ఫీల్ అయ్యారా? ఇట్స్ సిమిలర్ యాస్ వాట్ వి లెర్న్. ఆహ్, ఇట్స్ కంప్లీట్‌లీ సేమ్ అండి. వాటెవర్ వి డిస్కస్ సేమ్ నావిగేషన్స్ కానీ ఏమైనా మొత్తం అంతా సేమే ఉంది. బట్ రీసెంట్‌గా వచ్చేసి వేరే 2024 వేవ్2 రిలీజ్ అయింది కదా! సో, దానివల్ల యూఐ అనేది డిఫరెంట్ అయింది. హ్మ్. హ్మ్. సో, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. ఓకే. నావిగేషన్స్ కానీ. సో, మనము క్లాస్‌లో ఏం నేర్చుకుంటామో రియల్ టైమ్‌లో సేమ్ అదే చేస్తాం. అండ్ మీకు ఇప్పుడు రియల్ టైమ్‌లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మన ట్రైనింగ్‌లో చేసిన అసైన్‌మెంట్స్ అవన్నీ సేమ్ రియల్ టైమ్ లాగానే అనిపించిందా? ఇప్పుడు యూ ఆల్సో యాహ్! సీన్ అండి. రీసెంట్‌గా నేను లాస్ట్ వీక్ వచ్చేసి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేశాను. హ్మ్. సో, ఔట్ ఆఫ్ ద బాక్స్ మన క్యాంపెయిన్స్ ఉంటాయి కదా! ఔట్ ఆఫ్ ద క్యాంపెయిన్స్ ఎడిట్ అనేది. హ్మ్. హ్మ్. సో, అందులో మేము డాష్‌బోర్డ్స్ అని క్రియేట్ చేయాలి. సో, నేను ఔట్ ఆఫ్ ద బాక్స్ యూజ్ చేసుకొని, ఫస్ట్ చార్ట్స్ క్రియేట్ చేసుకొని, మళ్ళీ డాష్‌బోర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసి, అందులో యాడ్ చేశాను. ఈ హ్మ్. హ్మ్. చాట్స్ అనేది లిస్టు. ఓకే. సో, ఓకే. మనం ఏం చేసామో ఇక్కడ అదే చేశానండి. ఆ! గుడ్. గుడ్. డాష్‌బోర్డ్స్ అండ్ ప్లగిన్స్ ఏమైనా వస్తున్నాయా మీకు టాస్క్‌లో? ప్లగిన్స్ వర్క్‌లో. ప్లగిన్స్ అనే కాన్సెప్ట్ ఉంది అండి. కానీ ఇంకా మాకి ఆ రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఫ్యూచర్‌లో చేస్తాను. మేబీ 1 మంత్ టేక్స్ 1 మంత్ ఇంకా. హుహుహుహు. ఓకే. అండ్ మాకేమంటే ప్లగిన్ ఎదురు ఏమన్నారంటే హ్మ్. థర్డ్ పార్టీ టూల్ ఉంది. హ్మ్. అందులో నుంచి మేము డేటా తీసుకురావాలి. లైక్ రెస్ట్ ఏపీఐ ఒక ఉంటుంది. రెస్ట్ ఏపీఐ ఉంది. అందులో నుంచి డేటా తీసుకొనొచ్చేసి ప్లగిన్‌లో అండ్ డిస్‌ప్లే చేయాలి. ఓకే. సీఆర్‌ఎంలో డిస్‌ప్లే చేయాలి. యాహ్! అండి. హుహుహుహు. ఓకే. ఓకే. సో, మీకు వర్క్ ఎలా ఉంది? ఇప్పుడు రియల్ టైమ్‌లో మేనేజ్ చేయగలుగుతున్నారు గదా! యాహ్! అండి. నేను మేనేజ్ చేయగలుగుతున్నాను. హ్మ్. గ్రేట్. గ్రేట్.
Okay, Manish. So thank you so much. And yeah, thanks, Manish. Thank you so much. Yeah. Yeah, yes, Manish. Let's start with self-introduction. Yeah, so to talk about my background, I started my career back in 2019 as an intern, and currently I have 4 years of experience in IT industry as a Microsoft Dynamics CRM developer. And currently I work as Top Edge Technologies, where I have been involved in an internal project, and it is related to healthcare company. And I have good experience in CRM customizations and good knowledge on the out-of-the-box functionalities as well. In addition, I involved in data migrations by using the out-of-the-box wizard, and I do have good knowledge on customizing the CRM by writing the plugins using the .NET, also JavaScript, creating workflows, business rules, field creation, and designing forms, and so on. And to talk about my responsibilities, my typical day includes like sync up calls with my team lead and manager, wherein we discuss about the requirements and we'll take up the tasks. Then I'll work on the assigned tasks and provide updates to my team lead through email by the end of the day. In addition to that, I do join meetings with stakeholders occasionally to provide updates and discuss any changes. And to summarize my skill set, I have good experience with Microsoft Dynamics CRM customizations, like implementing plugins, workflows, custom workflows, business rules, JavaScript, field creation, form design, .NET, and Azure. And I have good understanding to work with Power Platform, like implementation of Power Automate Flow, Canvas apps, model-driven apps, and basics of Power Portals. That's all about myself. Okay, good. So do you know about the business rules in the system? Yes. So to What talk is about it? Yeah. Yeah, to talk about the business rules, so the business rules are basically used to apply the business logic and to automate the process without writing any code. And we can set the business rules at 3 levels. One is entity level, and second one is all forms level, and third one is form level. If we set the business rule at entity level, it will apply for all the entities and also views of the entity. And if we set the business rule at all forms level, it will apply for all the forms. And if we set it for form specific, it will apply only for a particular form. And there are 7 business rules available in the CRM that are out of the box functionalities. Set visibility, uh, show show error message, add recommendation, and set business required or not business required, and set lock or unlock, set default value, and set field value. Okay. So you have mentioned the scope, right? Yes. Can I